హాయ్ అండి. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయి ఉన్నానండి. అమ్మవారి దగ్గరికి అయితే పొంగల్ కోసమని బియ్యము, చీరలు, పూలదండలు అన్నీ గంపకైతే సర్దుకొని ఉన్నాను. పొంగల్ గంప అంటామండి. కొత్త గంప తెచ్చుకొని గంప అయితే పూజించుకొని ఆ గంపలో అయితే పెట్టుకొని తీసుకెళ్తామండి. ఓకేనా. అమ్మవారి గుడికి అయితే వచ్చున్నానండి. వచ్చి అమ్మవారి గుడి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగి ఆమెను గుడి బయటకు వచ్చి గుడి బయట ఉన్నాయండి పొగుల మీద పెట్టి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నానండి. కూర్చున్న పిల్లలు చాలామంది తెలుసండి నాకు. అందరూ మా వాళ్ళే ఉన్నారు చాలా వరకు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లైట్గా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. మన ప్రసాదం అయితే ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకేనా. మీకు మరోసారి గుడి అయితే చూపిస్తాను. చూడండి బయట నుంచి అండి అమ్మవారి గుడి ఎప్పటికీ సందడిగానే ఉంటుందండి. ఆదివారం వస్తే చాలు జనాభా అయితే చాలామందే ఉంటారండి. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. అన్నదానం కూడా అయితే రెడీ చేయడం స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు అయితే ఇద్దరు చేపిస్తున్నారండి అమ్మవారి దగ్గర అన్నదానాలు. అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అయితే చేపిస్తున్నారు. ఓకేనా. గుడి చూడండి బయట ఎంత ప్రశాంతంగా పచ్చని చెట్లు అలా ఎంత బాగుందో. గుడి లోపల అండి పోలేరమ్మవారి పోలేరమ్మవారి దగ్గర అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక పూజారి కూడా చిన్నపిల్లలకైతే అమ్మవారి బండారుతో అంతరం అయితే కడతారండి. చూడండి మీరు ఇంకోసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకేనా. అంకాలమ్మ తల్లి పూజారి అండి. పెదనాన్న అవుతారు మాకు. చూడండి ఇటు సైడేనండి అన్నదానాలు చేయించేది. అన్నదానాలకి అయితే రెడీ చేస్తున్నారు. అటు సైడ్ ఒకరు చేపిస్తున్నారండి. అటు సైడ్ ఒకరైతే తయారు చేస్తున్నారు. ఓకేనా. మన పొంగళ్ళు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా అమ్మవారికి అయితే ఒక ప్లేట్లో పూలదండలు, పొంగళ్ళు, అమ్మవారికి మనం తెచ్చిన చీరలు అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలండి. అమ్మవారి దగ్గర పెట్టేసి ఆమెని అమ్మవారికి పెట్టిన తర్వాత అంకాలమ్మ దగ్గర, పోలేరమ్మ దగ్గర ఒక ప్లేటు, అంకాలమ్మ దగ్గర ఒక పళ్ళెము, పోతులరాజు స్వామి కాడ అయితే ఒక పళ్ళెం పెట్టిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొడతామండి. పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టేశానండి. పక్కనే కృష్ణ భగవానుడు గుడి అయితే ఉందండి. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టాను. పక్కనే కోనేరు కూడా ఉందండి. మా వాడికి కోనేరు పిచ్చి ఎక్కువ అండి. నీళ్ళల్లో మునగడం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. అందుకు ఆయన కూడా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళి మునిగొచ్చారు. చూడండి పిల్లలు ఇంత టైం అవుతున్నా కూడా ఇంకా మునుగుతూనే ఉన్నారు. ఇంకొక విషయం అండి, పక్కనే శివయ్య కూడా ఉన్నాడు. శివ భగవానుడు కూడా ఉన్నాడండి. నేనైతే ఆయన దగ్గరకు కూడా వెళ్ళి పూలదండ వేసి కొబ్బరికాయ అయితే కొట్టయితే వచ్చానండి. ఫైనల్గా ఇంకొక విషయం అండి, ఈరోజు ఎందుకో తెలియదండి నాకు సంథింగ్. నాకైతే ఎందుకో ఈరోజు చాలా బాగా రెడీ అవ్వాలనిపించింది. ఎలా రెడీ అయ్యానో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఎందుకు అమ్మవారిలో అలా రెడీ అవ్వాలనిపించింది. అందుకే ఎంతో ఇష్టంగా అయితే రెడీ అయ్యానండి. చూడండి నా లుక్ ఎలా ఉంది, బాగుందా, పర్లేదంటారా? ఏమోనండి, నాకు ఎందుకు ఈరోజు రెడీ అవ్వాలని అయితే మనసుకు చాలా ఇష్టంగా అనిపించింది. అమ్మవారి లెక్క అలంకరించుకోవాలి, రెడీ అవ్వాలనే ఆశ మాత్రం కలిగిందండి. అందుకోసమైతే ఈరోజు నేను చాలా టైం ఏం తీసుకోలేదులేండి. అలా కూడా కొద్ది టైంలోనే రెడీ అయిపోయాను. ఓకేనా. బాయ్ బాయ్.